చూస్తున్నారు. చైనాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 500 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంటే అర్థం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి వేల కార్లు ధ్వంసమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో భవనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. 5 కిలోమీటర్ల మేర పేలుడు తీవ్రత వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందంటూ కూడా అంచనా ఉంది. ఈస్ట్ ప్రావిన్స్ లోని షాంగ్టాంగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 230 ఫైర్ ఇంజన్లు వస్తే కానీ మంటని అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న కారులకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి పేలుడు ధాటికి. దాంతోపాటు ఆ ఫ్యాక్టరీకి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సాధారణ మనం చైనా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏవైనా ఇటువంటి ప్రమాదాలు జరిగితే కనుక అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటికి రాదు. మరి ముఖ్యంగా ప్రాణ నష్టానికి సంబంధించి చైనా ఆ లెక్కలని చూపించదు. లెక్కల్లో కూడా లేకుండా చేసి చూపించే ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. దాంతోపాటు మీరు చూడొచ్చు, అటుగా వెళ్ళి ఆ ఛానల్స్ ఉంటాయి కదా, అంటే సాధారణంగా మనం గొట్టాలంటూ ఉంటాం, పైపులు అంటూ ఉంటాం. పూర్తిగా ఛానల్స్ ఏ స్థాయిలో అక్కడ డ్యామేజ్ అయ్యే అర్థమవుతుంది. దాంతోపాటు కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. పేలుడు తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ మీరు చూస్తే ఆ ఛానల్స్, ఆ పైప్ లైన్స్ కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అవన్నీ సేఫ్టీ గార్డ్స్ కూడా అవన్నీ కూడా సేఫ్ గా పైన మీరు చూస్తున్నారు కదా కవరింగ్, అవన్నీ కూడా సేఫ్టీ విషయంలో తీసుకునే ప్రయత్నాలు. ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ పేలుడు ధాటికి అక్కడ వాళ్ళందరూ ఉరుకులు పరుగులు పెట్టారు, తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 500 మంది, రిమెంబర్ 500 మంది అక్కడ పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడికి 230కి పైగా ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఇబ్బంది కలిగి ఉంటుందో ఇట్టే మనకు అర్థమవుతోంది. 230 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలో పాల్పంచుకున్నారు. అలాగే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని, ఘటనను పూర్తిగా సమీక్షించడం జరుగుతోంది. వీఫాంగ్ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న శాంటాంగ్ యుజావో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీ ఇదంతా కూడా. ఈ కంపెనీలో దాదాపు 500 మంది పనిచేస్తున్న పరిస్థితి. పూర్తిగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దాంతో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన తీవ్రత దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే ఆ పేలుడు ధాటికి అక్కడ ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. అదుగు మీరు చూస్తే కనుక రోడ్డు పక్కనే ఉంది. రోడ్డు పక్కనే ఇదిగో ఇక్కడ చూడండి. వీటిని కాస్త మేము మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో ఈ పేలుడు దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. పేలిన తర్వాత అక్కడ పరిస్థితి మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఆకాశంలో నల్లటి పొగ ఆవరించిందంటే ప్రమాద తీవ్రతను అర్థం పడుతోంది. ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఆ పరిసర ప్రాంగణం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఆ మంటలకి ఒకసారిగా భయాందోళన పడ్డారు. అక్కడ కార్మికులు ఉరుకులు పరుగులు పెట్టి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ 230 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంటే కానీ 230 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంటేనే కానీ అక్కడ మంటని అదుపులోకి తీసుకురావడం, ఇన్ఫాక్ట్ ఇంకా ఆ పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఈ విజువల్ ఒకటి క్లియర్ కట్గా మనకు సరిపోతుంది ఆ ప్రమాద తీవ్రతను చెప్పేందుకు. ఈ ఘటన కాస్త మిమ్మల్ని కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా చైనాను ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతానికైతే మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వేల కోట్లలో ఉండకపోయినా కనీసం ఇనీషియల్గా అయితే మాత్రం ఒక 100 కోట్ల వరకు ఇబ్బంది కలగచ్చు అనేది జరుగుతున్న చర్చ అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో ఈ భారీ పేలుడు చైనాను కలవరపెడుతోంది. రిమెంబర్ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కనుక ప్రమాదం తలెత్తితే ఆ ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే విషవాయువులు అంటూ ఉంటారు సాధారణంగా, ఆ విషవాయువులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో అక్కడ వాళ్ళని ఖాళీ చేయించేస్తున్న పరిస్థితులు కూడా ఉంటాయి.
ప్రస్తుతం ఇదే పరిస్థితిని చైనా ఎదుర్కొంటోంది. ఆ కెమికల్ రిలీజ్ అయిన కెమికల్ ఏంటి, అది తీవ్రత ఎలా ఉంటుంది, ఏ మేరకు ఉంటుంది, దాంతోపాటు ఎంతవరకు అది కవర్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఫ్యూమ్స్ ఎవరెవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఆ ప్రమాద తీవ్రత పెరగకుండా, ఆ ప్రమాదం మిగిలిన ప్రాంతాలకు సంబంధించో లేకపోతే పక్కనున్న ఫ్యాక్టరీలకు అంటకుండా, ఆ ప్రమాద తీవ్రత పెరగకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. రిమెంబర్, కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఈ ప్రమాద తీవ్రతను ఊహించడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం మంటలైతే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అసలే మంటలు, దానికి తోడు కెమికల్, ఈ రెండు కూడా అక్కడ చోటు చేసుకోవడం ప్రస్తుతం కార్మికుల పరిస్థితి మీద ఆందోళన వ్యక్తమవుతోంది. 500 మంది కార్మికులు ప్రాణాలతోనే ఉన్నారా? ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదా? ప్రస్తుతం ఇదే ప్రశ్న తలెత్తుతోంది. మరి ముఖ్యంగా ఇంతటి తీవ్రతతో ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడ కూడా చైనా అసలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు కంప్లీట్గా అఫీషియల్గా, అంటే ఈ పేలుడుకు సంబంధించి పేలుడు సంభవించిందని చెప్పుకొచ్చింది. కానీ ఇదిగోండి రైట్ సైడ్ బాక్స్లో చూడండి, ఆ బిల్డింగ్లకు సంబంధించి ఎంత ఉన్నాయి, అక్కడ పొగ, ఆ కంపారిజన్లో చూసే ప్రయత్నం చేయండి. సాధారణంగా దూరం నుంచి మనం ఫుటేజ్లో చూసినప్పుడు చిన్నగా అనిపించవచ్చు, కానీ కంపారిజన్ చేసి వాటితో సరిపోల్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేస్తుంది, ఆవరించేస్తుంది. కెమికల్స్ తోడు కావడం, ఆ కెమికల్ ఫ్యూమ్స్ కావడంతో మనకేదో నార్మల్గా కనిపిస్తోంది, కానీ దాదాపుగా కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించేస్తుంది ఆ పొగ. ఆ విషవాయువుల ధాటికి కొంతమంది అయితే ఊపిరి పీల్చడం కూడా కష్టమైందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. ఒక్కసారి ఈ చైనాలో జరిగిన భారీ పేలుడుకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, చైనాలో ఈ భారీ పేలుడుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా చైనా ఎక్కడా కూడా మృతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే గాయపడిన వారికి సంబంధించి కావచ్చు, డేటా ఎక్కడా కూడా బయటకు చెప్పలేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఆ తీవ్రతకు సంబంధించి కారణం ఏంటి? తూర్పు చైనాలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందిస్తుంది. వాస్తవానికి ఇది ఒక పురుగుల మందు, అలాగే ఔషధాలు, రసాయన తయారు చేసే ఉత్పత్తి సంస్థగా చెప్తున్నారు. ఇది 45 ఎకరాల్లో విస్తరించినట్టుగా చెప్తున్నారు. 46 హెక్టార్లకు పైగా భూమిని అదంతా కూడా ఆక్యుపై చేసుకుంది. సో అదంతా కూడా విస్తరించిన పరిస్థితి. దాదాపు ఇక్కడ 300 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉన్నారంటూ కంపెనీ పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఆగస్టు 2019లో స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో చైనాలోని తూర్పు ప్రావిన్స్ శాండాంగ్ లోని ఈ రసాయన కర్మాగారంలో అయితే భారీ పేరు సంబంధించి ఒకసారిగా ప్రాంతం అంతా దట్టమైన నల్లటి పొగలు, బూడిద రంగు, నారింజ రంగుతో కూడినటువంటి పొగలైతే కమ్ముకున్న పరిస్థితి కనబడుతుంది. ఆకాశంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు కూడా వ్యాపించినట్టుగా మనకు అధికారిక మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. చైనా అధికారిక మీడియా CCTV కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది, కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అక్కడ మనకు కనబడలేదు. సో పేలుడు దాటికైతే సమీప ప్రాంతాలన్నీ కూడా దద్దరిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 4.5 మైళ్ళ వరకు కూడా దీని పేలుడు దాటి విస్తరించిందంటే ఎంత భారీ పేలుడు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో దాదాపు 230 మందికి పైగా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆ షాండాంగ్ ప్రావిన్స్ పరిధిలోని ఈ ఏదైతే వీఫాంగ్ నగర శివార్లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో షాండాంగ్ యుడావో కెమికల్ పరిశ్రమ అంటారు. ఇది ఈ భారీ విస్ఫోటనం సంబంధించినట్టు చెప్తున్నారు. పేలుడు తీవ్రత కొన్ని కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఇళ్లలో కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయంటే ఎంతటి భారీ తీవ్రత ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది, ఎమర్జెన్సీ టీమ్స్ అని కూడా ఆ స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా చైనా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మినిస్ట్రీ వెంటనే స్పందించింది. సుమారు ఒక 250 మంది పైగా ఫైర్ ఫైటర్స్, అలాగే స్పెషల్ రెస్క్యూ టీమ్స్, ఇక మెడికల్ టీమ్స్ అవన్నీ కూడా ఆ ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకైతే ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ షాండాంగ్ యుడావో రసాయన పరిశ్రమలు దాదాపు 300 నుంచి 500 మంది వరకు పనిచేస్తున్నట్టుగానైతే స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణ నష్టమైంది, ఏం జరిగిందనే విషయాలు కూడా పూర్తిగా వెల్లడి కావాల్సింది. గతంలో కూడా 2015లో ఈశాన్య నగరమైనటువంటి టియాన్జిన్ లో ఒక సేమ్ రసాయన గిడ్డంగిలో జరిగిన వరుస పేలులో అప్పుడు 100 మందికి పైగా మరణించారు. అనే విషపూరితమైన పొగలు గాల్లోకి పూర్తిగా అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పొల్యూట్ అయిన పరిస్థితి. ఇప్పుడు కూడా తాజాగా మరి భారీగానే ప్రాణ నష్టం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలో ఈ భారీ పేలుగు దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయంటే ఎంతటి భారీ పేలుడు ఒకసారి మనకు అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ చైనా CCTV నివేదిస్తున్న ప్రకారం ఇప్పటికైతే పూర్తి స్థాయి వివరాలు అయితే ఇంకా మనకు
వెల్లడికన్నట్టుగా అర్థమవుతుంది. కంప్లీట్ గా చైనా తూర్పు ప్రాంతంలో జరిగినటువంటి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అంటే ఈ చర్యలు తీసుకుంటే సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ప్రమాద స్థాయిని తగ్గించడానికైతే రెస్క్యూ బృందాలు ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే పేలుడుకు కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. బహుశా ఎందుకు పేలుడు సంభవించింది, ఆ రసాయనిక పరిశ్రమలో ఏదైనా బాయిలర్స్ లాంటివి ఉన్నాయా, బాయిలర్స్ బాగా వేడి జరిగిన తర్వాత ఈ భారీ బ్లాస్ట్ చోటు చేసుకుందా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే అంత పెద్దటి దాదాపు 47 హెక్టార్లు ఉన్నటువంటి ఆ పార్క్ అంతా కూడా పేలుడు సంభవించి కంప్లీట్ గా ఆ ప్రాంతం అంతా విధ్వంసం నెలకొందంటే అంత భారీ విధ్వంసం ఎలా జరిగింది? ఏదైనా మానవ తప్పిదమా, ఇంకేదైనా కుట్రకోణమా, లేదంటే ఇంకేదైనా కారణాలా ఏంటనేది ఇప్పుడు చైనా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ గతంలో కూడా ఇలాంటి సంఘటనలు సంభవించిన నేపథ్యంలో చైనాలో మరి చైనా ప్రభుత్వం దీనిపై ఎలాంటి ఇంకా చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది తెలియాల్సింది. సో మొత్తం అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ పేలుడుకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో చైనా ప్రభుత్వం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే భారీగా మంటలు ఎగిసిపడుతున్న మంటలు అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. సో ఈ షాండాంగ్ ప్రావిన్స్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే ఇంకా పూర్తి స్థాయి సమాచారాన్ని బయటికి వెల్లడించే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ వైఫాంగ్ నగరంలో ఇండస్ట్రియల్ పార్క్ లో ఇది గవోమి యుడావో కెమికల్ లిమిటెడ్ గా చెప్తున్నారు. సో ఇది అంటే ఇక్కడ మనకు కొన్ని వైద్యపరమైనటువంటి మందులు ఉంటాయి, అలాగే పురుగుల మందులతో పాటు రసాయనాలు కూడా తయారు చేస్తారని చెప్తున్నారు. ఇది దాదాపుగా అంటే ఇప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా గతంలో కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఏదైనా అంటే అగ్నిమాపక ప్రమాదాలు నివారించేందుకు ఏదైనా నిర్లక్ష్యపూరిత ధోరణి ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఆరా తీసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో పూర్తిగా అందరినీ 2015లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏకంగా 100 మంది మృత్యువాత పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు చైనా ఎక్కడా కూడా ఒక్క అంశానికి సంబంధించి అప్డేట్ అయితే మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఇంకా మరణాలకు సంబంధించి ఎక్కడా చెప్పలేదు. కానీ రిమెంబర్ 500 మంది, సుమారు 300 నుంచి 500 మంది ఈ ఫ్యాక్టరీలు, ఈ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అన్నప్పుడు ఎందుకు చెప్పటం లేదు? ఆ ప్రమాద తీవ్రత దాదాపుగా కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించిందని చెప్పి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే నెక్స్ట్ షిఫ్ట్కి వెళ్లాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్లే చెప్తున్నారంటూ ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్న నేపథ్యంలో ఎందుకు చైనా వీటిని పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది? అట్ ద సేమ్ టైం ఈ తీవ్రతకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు వార్త పొక్కకుండా కూడా వీటిని జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి ఆ తీవ్రత చూడండి. కెమికల్ ఫ్యాక్టరీలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది. చైనా కూడా దానికి ఏమి మినహాయింపు కాదు. చైనా కూడా వాటిని పాటించాల్సి ఉంటుంది. చైనా కూడా పాటించాల్సి ఉంటుంది, పాటిస్తే సేఫ్టీకి సంబంధించి. కానీ ప్రస్తుతం ఎక్కడ వీటిని వదిలిపెట్టేసింది? అదిగో మీరు చూడొచ్చు, అక్కడ లీకేజెస్కి సంబంధించి కూడా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో మిగిలిన చోట్ల డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ జరిగిన చోట్ల లీకేజ్ అనేది ప్రారంభమైంది. ఆ లీకేజ్ ఈ మంటకి మరింత ఆద్యం పోసిందా? అసలు ఏం జరిగింది? ఎక్కడ వైఫల్యం జరిగింది? ప్రమాద తీవ్రత కారణం ఏంటి? ఆ ప్రమాద తీవ్రతకు కారణం తెలిసిన వెంటనే ఎందుకు ఆలస్యం జరిగింది? ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. కానీ ఇటువంటి నేపథ్యంలోనే చైనాలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది చైనీస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే రిమెంబర్ 500 మంది ఉన్న ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందంటే చైనా ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? సేఫ్టీ విషయంలో ఆ ప్రమాణాన్ని ఏ స్థాయిలో పాటిస్తోంది? ఎందుకంటే ఇటు ఏషియాకి సంబంధించిన మార్కెట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో చైనా కూడా ఒక కీలకమైన పాత్ర ఉంటుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కనుక ఈ ఇంపాక్ట్ కనుక గట్టిగా పడిందంటే మార్కెట్స్ అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తాయి. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ని, అంటే ఒక ప్రజలకు ఒక పద్ధతి ప్రణాళిక ఉంటుంది కదా, వాటిని పాటించాల్సి ఉంటుంది. అధికారులు పాటించకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. చైనా అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. మా ప్రతినిధి రామ్దాస్ గారికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఈ ఘటనను ఎలా చూడాలి? ఎందుకంటే ఇటు పాకిస్తాన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, భారత్ మీద దాడి చేసే క్రమంలో పాకిస్తాన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది తప్ప తన దేశంలో ఏం జరుగుతుందో చైనా చూసుకోలేదు అనుకోవాలి. ఎక్కడ యాక్చువల్ గా ఇది వైఫాంగ్ నగరంలోని షాండాంగ్ యుడావో కెమికల్ వర్క్ షాప్ లో జరిగినటువంటి పేలుడుకు సంబంధించి పేలుడుకు జరిగిన తర్వాత పూర్తిగా విషపూరిత వాయువులు బహిర్గతమైనట్టుగా అక్కడ చైనా సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే విస్తృత చర్చ జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు అక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఆ ఫ్యాక్టరీ నుంచి ఆ విషవాయువులు కనుక వెలువడితే చాలా భయంకరమైన ప్రమాదమే అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే అత్యవసర సిబ్బందిని ఆ మంటలను త్వరగా అదుపు చేయాలని
తద్వారా మృతుల సంఖ్యను కొంత తగ్గించవచ్చనే ఆలోచనలో చైనా కనబడుతోంది. ప్రస్తుతానికైతే చైనా అనుకూల మీడియా కూడా ఎవరు అంటే చైనా ప్రభుత్వ మద్దతు అనుకూల మీడియా ఎవరు కూడా ఈ దృశ్యాలను కానీ పూర్తి స్థాయి దృశ్యాలను కానీ పూర్తి స్థాయి వివరాలను కానీ అందించేందుకు ఇష్టపడలేదు. అంటే ముఖ్యంగా ఇప్పటికైతే ఎమర్జెన్సీ టీమ్స్ అయితే వెళ్తున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరీక్షించడానికి ఆ వైఫాంగ్ ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్ బ్యూరో వైఫాంగ్ నగరంలోని ఎన్విరాన్మెంట్ బ్యూరో అయితే ప్రస్తుతం అక్కడికి పురమాయించారు. అక్కడికి వెళ్తున్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సేఫ్ గా ఫేస్ మాస్కులు పెట్టుకోవాలని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది లిస్టెడ్ కంపెనీగా చెప్తున్నారు. షాండాంగ్ యుడావో కెమికల్ హిమాయిల్ గ్రూప్ యాజమాన్యంలోని ఇది లిస్టెడ్ హిమాయిల్ మెకానికల్ ఒక లిస్టెడ్ కోడ్ కలిగి ఉంది. ఇవన్నీ కూడా వీటి షేర్లు కూడా దాదాపుగా తగ్గినట్టుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన తర్వాత. సో ఆ రకంగా అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం జరుగుతుందో, ఎందుకంటే ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో కెమికల్ ఫ్యాక్టరీలో దాని నుంచి విషవాయువులు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విషవాయువులు పూర్తిగా ప్రాంగణాన్ని కప్పేసే లేకపోతే కవర్ చేసే అవకాశం ఉంటుంది. అవి కనుక పేలిస్తే మరింత ఇబ్బందికర వాతావరణం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందా? దాదాపు 116 ఎకరాలు ఉంది. 116 ఎకరాల్లో విస్తరించింది. 300 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 300 నుంచి 500 వరకు అని చెప్తున్నారు. సో ఇంత భారీ ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో ఇంత భారీగా విస్తరించినటువంటి ఈ కెమికల్ ఫ్యాక్టరీ అంటే ఇది వాస్తవానికి ఇక్కడ పురుగుల మందులు తయారైతే అంటున్నారు. రసాయనాలు, ఔషధాలు ఇవన్నీ ఉంటాయి. సో కొంత R&D డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈ ప్రాంతంలో. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది. మరి ఎందుకు జరిగిందని ఇటీవల కాలంలో చైనాలో చాలా కామన్ గా జరుగుతుంది. రసాయన కర్మాగారాల్లో పేలులు అనేవి ఒకసారి మనకి ఇందాక నేను 2015 సంబంధించిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. 2024లో కూడా నిర్జియా అనే ప్రాంతంలో వాయువ్య చైనాలో ఒకటి జరిగింది. అలాగే ఆగ్నేయ ప్రావిన్స్ జియాంగ్జీలో మరొకటి జరిగింది 2023లో. సో ఇట్లా తరచుగా జరుగుతుంది. 2015లో చైనా ఓడరేవు నగరమైన టియాన్జిన్లో జరిగినటువంటి ఆ ప్రమాదకరమైన ఘటన మండే రసాయనాలు కలిగిన గిడ్డంగిలో జరిగిన పేలుల్లో అప్పుడు 170 మంది కూడా మరణించారు. సో మరొక 700 మంది గాయపడ్డారు. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం రసాయన నిల్వలకు సంబంధించినటువంటి ఎన్ని చట్టాలు ఆమోదించినా కూడా చైనాలో ఏదో నిబంధనలు అతిక్రమించి ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి చూస్తున్నాయి. దాంతో కొంత మానవ నష్టం అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో చైనా ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము, పూర్తిగా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పుకుంటున్నప్పటికీ బయట ప్రపంచానికి వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది మనకి ఇప్పుడు అంటే ఇట్లాంటి డొల్లతనాన్ని బయటపడియకుండా చైనా అనుకూల మీడియా కానీ చైనా ప్రభుత్వం కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ ని బయటకు రానియదు. ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి పొక్కకుండా లోపలే దాచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందని మనకు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద అయితే 6 కిలోమీటర్ల వరకు అంటే దాదాపు 6 కాదు 7 చెప్పొచ్చు. ఎందుకంటే 4.5 మైళ్ళు అంటే దాదాపు 7 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రదేశం వరకు కూడా ఆ పొగలు కనిపిస్తున్నాయి. నారింజ రంగులో, బూడిద రంగులో పొగలు కనిపిస్తున్నాయి. కిటికీలు కూడా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిటికీలు ఎక్కడో పక్క ఊర్లో జరుగుతాయి. 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమైనాయి. అంటే ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు ఎంతటి భారీ ప్రమాదం జరుగుతుందో. సో మొత్తం మీద ఇప్పుడు చైనీస్ సోషల్ మీడియాలో అయితే దానికి సంబంధించిన వీడియోలు కొన్ని చక్కర్లు అయితే కొడుతున్నాయి. ఇంకా ప్రభుత్వం అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. సో ప్రస్తుతానికైతే వందలాది సంఖ్యలో అంటే చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎంతమంది మరణించారు, ప్రాణ నష్టం సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో రెస్క్యూ అయితే కొనసాగుతుంది. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం చైనాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 500 మంది పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. పేలుడు ధాటికి వేల కార్లు ధ్వంసమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 5 కిలోమీటర్ల మేర పేలుడు తీవ్రత సంభవించింది. అంటే పేలుడు తీవ్రత 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. 100 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందంటూ కూడా అంచనా ఉంది. ఈస్ట్ ప్రావిన్స్ షాండాంగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 230 ఫైర్ ఇంజన్లు, మరి ముఖ్యంగా 230 మంది సిబ్బంది వస్తే కానీ అక్కడ మంటలు అదుపులోకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఫైర్ ఇంజన్లు కూడా అదే స్థాయిలో అక్కడ తీసుకురావాల్సి వచ్చిందంటే ప్రమాద తీవ్రత మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ ప్రభుత్వం ఏ స్థాయిలో శ్రమించాల్సి వచ్చిందో మనకు అర్థమవుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ది డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. నగలుగా నీపై
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,